ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో ఓటమిని చవిచూసింది. ఏక్నా స్టేడియం వేదికగా నిన్న లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. బ్యాటింగ్ లో చెన్నై పర్వాలేదనిపించినప్పటికీ బౌలింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే బౌలర్లు కాపాడలేకపోయారు. అయితే ఈ లక్ష్యాన్ని లక్నో మరో 1 ఓవర్ మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎస్కే బ్యాటింగ్ సందర్భంగా జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివన్ దూబే జేబుల్ను ఆన్ఫీల్డ్ ఎంపైర్ చెక్ చేశాడు. దూబే క్రీజులోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో ఎంపైర్ అనిల్ చౌదరి అతడి దగ్గరికి వెళ్లి అనుమానాస్పదంగా జేబుల్ను తనిఖీ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. అంపైర్లు ఇలా ఆటగాళ్ల జేబుల్ను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అంపైర్ దూబే ప్యాకెట్స్ ను చెక్ చేయడానికి గల కారణం అయితే ఇప్పటి వరకు తెలియదు. కానీ అంపైర్లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతి స్థితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకొచ్చారామోనని అనుమానంతో తనిఖీ చేస్తుంటారు. అదే విధంగా ఆటగాళ్లు అంపైర్ల అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ గాని ఆయింట్మెంట్లు గాని వాడకూడదు. అందుకే అనుమానాలు వస్తే ఇలా చెక్ చేస్తుంటారు అంపైర్లు. ఇకపోతే ఈ మ్యాచ్ లో దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.